రీసెంట్గా ఇజ్రాయెల్ ఏదైతే ఉందో ఇరాన్ మీద అయితే దాడి చేయడం అయితే మీ అందరికి తెలిసి ఉంటుంది. ఏదైతే ఆపరేషన్ రైజింగ్ లైన్ ఏదైతే ఉందో దాని ద్వారా ఇజ్రాయెల్ ఇరాన్ మీద ఇప్పటిదాకా డైరెక్ట్గా ఎప్పుడు అటాక్ చేయలేదు, ఇప్పుడైతే అటాక్ చేసింది. దీనివల్ల మొత్తం ఇజ్రాయెల్ ఇరాన్ యొక్క టాప్ సైంటిస్టులు కానీ, టాప్ న్యూక్లియర్ కమాండర్స్ కానీ, లేకపోతే టాప్ చీఫ్ జనరల్స్ కానీ, ఆర్మీ జనరల్స్ కానీ అందరిని అయితే కన్ఫర్మ్గా హతమందం చేసింది. దీని తర్వాత ఏదైతే ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో బెంజమిన్ నెతన్యాహు, ఆయన అయితే ఒక రకంగా చెప్పాలంటే ఒక స్టేట్మెంట్ కానీ లేదా ఒక వీడియో కానీ రిలీజ్ చేశారు. ఇది ఒక రకంగా చెప్పండి ఇజ్రాయెల్ యొక్క సర్వైవల్ కోసం చేస్తున్న ఆపరేషన్ అనమాట అని చెప్పారు. అంటే సర్వైవల్ కోసం చేస్తాం అంటే ఏంటంటే ఏదైతే ఇరాన్ ఏదైతే ఉందో అది న్యూక్లియర్ డెవలప్మెంట్ లేదా న్యూక్లియర్ వెపన్ డెవలప్ చేయడానికి అతి దగ్గరలో ఉంది. ఒకవేళ ఇరాన్కి కనుక న్యూక్లియర్ వెపన్ కనుక వస్తే అది ఇజ్రాయెల్ యొక్క సర్వైవల్ కి ఎగ్జిస్టెన్స్ కి ప్రమాదం, కాబట్టి మేము యొక్క ఆపరేషన్ అయితే స్టార్ట్ చేసామని అయితే చెప్పారు. దీనికి రిటాలియేషన్ కింద ఇరాన్ కూడా మళ్ళీ ఆపరేషన్ ట్రూ ప్రామిస్ అని ఒక రకంగా ఆపరేషన్ రైజింగ్ లైన్ కు ఆపరేషన్ ట్రూ ప్రామిస్ అనేది ఒక రకంగా చెప్పాలంటే ఆన్సర్ అనమాట. ఇది ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 3. దీని ద్వారా ఏదైతే ఇజ్రాయెల్ యొక్క క్యాపిటల్ టెల్ అవీవ్ ఏదైతే ఉందో దానిలో మొత్తం డ్రోన్స్ ద్వారా అయితే వాళ్ళు కూడా అటాక్ చేయడం జరిగింది. ఒక రకంగా పర్ఫెక్ట్ రిటాలియేషన్ ఇచ్చారనే చెప్పాలి. బట్ వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్న ఏదైతే యుద్ధం ఉందో దీనివల్ల మొత్తం ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే ఇది ప్రపంచం యొక్క మ్యాప్. ఇందులో ఈ ఏరియా ఏదైతే ఉందో మిడిల్ ఈస్ట్ లో ఒక రకంగా మొత్తం పాలిటిక్స్ కానీ అయితే అక్కడ ఉన్న సిచ్యువేషన్ మొత్తం మారిపోతుంది. ఎందుకంటే ఒకవేళ మీరు కనుక బెంజమిన్ నెతన్యాహు యొక్క స్టేట్మెంట్ కానీ చూస్తే దిస్ ఆపరేషన్ విల్ కంటిన్యూ యాజ్ మెనీ డేస్ యాజ్ ఇట్ టేక్స్ అన్నారు. సో ఇదేమి ఒక 1 or 2 days లేదా ఒక 1 week లో అయిపోయే ఆపరేషన్ అయితే కాదు. ఒకవేళ ఇది కనుక ఇంకా డ్రాగ్ ఆన్ కనుక అయితే ఈ ఏరియా ఉంచండి స్టేట్ ఆఫ్ హార్మోజ్, దీన్ని ఇరాన్ బ్లాక్ చేసే ఆప్షన్ అయితే ఉంది. ఇది ఎందుకు డేంజర్ అంటే ప్రపంచంలో 25 నుంచి 30% ఆయిల్ ఈ స్ట్రైట్ నుంచి పోతుంది. సో ఒకవేళ ఇది ఇరాన్ కనుక బ్లాక్ చేస్తే ఆయిల్ ప్రైసెస్ కన్ఫర్మ్ గా పెరిగే ఆప్షన్ ఉంది. అండ్ అలాగే మీరు కనుక ఆపరేషన్ పేరు కనుక చూస్తే ఆపరేషన్ రైజింగ్ లైన్, దీని అర్థం ఏంటంటే ఒకప్పుడు ఇరాన్ 1979లో రెవల్యూషన్ జరగక ముందు ఇరాన్ యొక్క ఫ్లాగ్ ఇలా ఉండేది. 1979 రెవల్యూషన్ జరిగిన తర్వాత ఈ ఫ్లాగ్ వచ్చింది అనమాట. సో ఒక రకంగా చెప్పాలంటే ఇజ్రాయెల్ ఈ ఆపరేషన్ ద్వారా ఇప్పుడు ప్రెసెంట్ ఏదైతే ఈ ఎస్టాబ్లిష్మెంట్ ఏదైతే ఉందో ఇరాన్ యొక్క ఎస్టాబ్లిష్మెంట్ దాన్ని ఒక రకంగా డౌన్ చేసి ఒక కొత్త రెజ్యూమ్ తీసుకురావడం ట్రై చేస్తుంది. దీనివల్ల మొత్తం ప్రపంచంలో పెను మార్పులు వస్తాయని అయితే చెప్పాలి. సో వెయిట్ ఫర్ ద బిగ్ థింగ్స్ అనమాట. థ్యాంక్ యూ.